హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో గ్రామ మరియు వాటర్ ఉద్యోగులు వాళ్ళ యొక్క హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో ఏ విధంగా ప్రొఫైల్ డీటెయిల్స్ని అప్డేట్ చేయాలని చూద్దాం. ఓకే, తప్పనిసరిగా ప్రతి గ్రామ వాటర్ హెచ్ఆర్ఎం ఉద్యోగి కూడా వారి యొక్క హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో ప్రొఫైల్ డీటెయిల్స్ని అప్డేట్ అనేది చేయాలి. గ్రామ వాటర్ హెచ్ఆర్ఎం వెబ్సైట్ యొక్క హోమ్ ఆప్షన్లో మనకు ఇక్కడ గమనించినట్లయితే అప్లికేషన్స్ నందు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని చెప్పి ఉంటుంది. వన్స్ దాన్ని మనం క్లిక్ అనేది చేసినట్లయితే మనకు హెచ్ఆర్ఎంఎస్ లాగిన్కి సంబంధించి లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. ఓకే, అంతేకాకుండా మీరు ఇప్పటివరకు డిజిటల్ లిటరసీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మరియు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించి ట్రైనింగ్ కనుక పూర్తి చేసుకోకపోయినట్లయితే అది కూడా పూర్తి చేసుకోండి. టాపిక్ మనం చూస్తే అప్లికేషన్లో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాబట్టి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో వన్స్ దీన్ని మనం క్లిక్ అని చేస్తే హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ అయితే అవ్వమంటుంది అనమాట. సో దీని కొరకు మీ యొక్క గ్రామ హెచ్ఆర్ఎం యొక్క లాగిన్స్ని అయితే యూజ్ చేసి మీరు ఎంటర్ అయితే అవ్వచ్చు. పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే ఫర్గట్ పాస్వర్డ్ అయితే యూజ్ చేయండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్ అనే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా. ఈ ప్రొఫైల్ నందు మనం రెండు విషయాలను గమనించాలి. పర్సనల్ ప్రొఫైల్, మై ప్రొఫైల్ అని చెప్పి ఉంది. మీరు పర్సనల్ ప్రొఫైల్లో ఏవైతే డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తారో అవి మనకు మై ప్రొఫైల్లోకి రావడం జరుగుతుంది. ఓకేనా, పర్సనల్ ప్రొఫైల్లో డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేస్తే మై ప్రొఫైల్లోకి వస్తుంది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా నేను ఎటువంటి డీటెయిల్స్ కూడా ఫిల్ అనేది చేయలేదు కాబట్టి నాకు ఈ విధంగా రావడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు మీ యొక్క పర్సనల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత మై ప్రొఫైల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీ ఫోటో, మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. మిస్టేక్స్ ఏమున్నా సరే మళ్ళీ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఓకేనా, సో ముందుగా మనం పర్సనల్ ప్రొఫైల్లోకి వెళ్దాం. అక్కడ మీరు ఫిల్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది కూడా చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మనకు బేసిక్ డీటెయిల్స్ అని చెప్పి అడుగుతుంది. ఓకే, బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేస్తే తర్వాత రిలీజియన్ అండ్ క్యాస్ట్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ని అయితే ఫిల్ చేయాలి. ఇలా మనం 5 అంశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ నందు మొదటిగా నేమ్, మీ యొక్క పూర్తి నేమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ అనేది చేయాలి. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ చిన్న కనిపిస్తున్నటువంటి క్యాలెండర్ని క్లిక్ చేయండి. పైన ఇంకా కావాల్సినటువంటి ఇయర్స్ కోసం మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఇయర్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లిక్ చేసి మీ యొక్క మౌస్ని కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే సో ఈ విధంగా మీకు ఇయర్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఓకేనా, చాలామంది ఇయర్స్ని చేంజ్ చేయడం అవ్వలేదని చెప్పి అంటున్నారు కాబట్టి మీ యొక్క మౌస్ని యూజ్ చేసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంపికనే చేసుకోండి. తర్వాత జెండర్, ఓకే, బ్లడ్ గ్రూప్, ఓకే, మొత్తం బ్లడ్ గ్రూప్స్ అయితే ఇచ్చారు. మీరు అందులో ఉన్నటువంటి బ్లడ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మినిస్టర్ స్టేటస్ సంబంధించి సింగిల్, మ్యారీడ్, డైవర్స్డ్, విడోడ్ అని చెప్పి ఇచ్చారు. తర్వాత నేషనాలిటీకి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఓకే, తర్వాత ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ కార్డ్ ఫుల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ అనేది చేయండి. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్కి సంబంధించి మొబైల్ నెంబర్ అడిగారు. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ అయితే అడిగారు. మీ యొక్క ఈమెయిల్ అడిగారు. చూడండి పక్కన మనకు రెడ్ కలర్లో చిన్న స్టార్ అయితే ఉంది కదా, అవి ఉంటే తప్పనిసరిగా మనం ఎంటర్ అనేది చేయాలి. తర్వాత ఆర్ ఈ సోషల్ లేబుల్డ్ అని చెప్పి అడిగారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఏంటంటే మన యొక్క ఫోటో అయితే అడుగుతున్నారన్నమాట. సో దీనికోసం ముందుగానే మీకు పీస్లో కానీ మొబైల్లో కానీ ఫోటో అనేది ముందుగానే ఉంచుకోండి. చూస్ ప్రొఫైల్ని క్లిక్ అనేది చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి ఏవైతే పిక్ ఉందో అది వస్తుంది. సో వన్స్ అది వచ్చిందాక అది ఇక్కడ మనకు చూపించాలంటే యాడ్ ప్రొఫైల్ ఫోటో అని ఉంటుంది. మీరు చూస్ ప్రొఫైల్లో క్లిక్ చేసుకున్న దానికి కింద కనిపిస్తున్నటువంటి యాడ్ ప్రొఫైల్ ఫోటో ఉంది కదా, సో దాన్ని మనం క్లిక్ అనేది చేసినట్లయితే మాత్రమే మన యొక్క ఫోటో అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క విషయాన్ని అనేది గుర్తుంచుకోండి. ఓకేనా, అక్కడ యాడ్ అనేది ఉంది కదా, సో దాన్ని మనం క్లిక్ అనేది చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్లోకి అయితే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు రిలీజియన్ అండ్ క్యాస్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో మీరు హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, మీ యొక్క రిలీజియన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తారు. తర్వాత క్యాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, బీసీస్, ఎస్సీ, ఎస్టీ, సో ఏదైనా సరే మీరు ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత సబ్ క్యాస్ట్ ఉంది. సో సబ్ క్యాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంది. ఆ తర్వాత మనం అడ్రస్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకే, అది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు 3 రకాల అడ్రస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ప్రజెంట్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, బర్త్ అడ్రస్ డీటెయిల్స్ అని చెప్పి అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో దానికి సంబంధించి మీరు జిల్లా, మండలం, విలేజ్ ఆర్ వార్డ్, పిన్ కోడ్, డోర్ నెంబర్ ఇవన్నీ అడుగుతున్నారు. సేమ్ అదే తరహాలో పర్మనెంట్గా ఎక్కడైతే ఉంటారో సో దానికి సంబంధించి కూడా అదే తరహా వివరాలు అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా, బర్త్ అడ్రస్ సంబంధించి కూడా మనకు వివరాలు అయితే అడుగుతున్నారు, ఎక్కడ పుట్టారో ఏంటి అనేది కూడా. సో ఈ విధంగా మీరు ప్రజెంట్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్
బర్త్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ అని చేయాల్సి అయితే ఉంది. తర్వాత ఆర్ యూ రిసైడింగ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఈ విధంగా మీరు అడ్రస్ సంబంధించి ప్రజెంట్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, బర్త్ అడ్రస్ డీటెయిల్స్ ఈ 3 కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే, తర్వాత మనం నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ అనేది చేయండి. వన్స్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకు ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా గుర్తుంచుకోండి. ఫ్యామిలీకి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వారందరి యొక్క నేమ్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మొత్తం డేటా అనేది వీరైతే కలెక్ట్ చేస్తున్నారన్నమాట. ఓకేనా, మనకి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, మనకి బేసిక్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫ్యామిలీ పరంగా కూడా కావచ్చు, అంతా కూడా అడుగుతున్నారు. కాబట్టి మీరు అందరి మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఫస్ట్ మనం రిలేషన్షిప్, ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదరు, నేము, వారి యొక్క ఏజ్, అలా మనం ప్రతి ఒక్కరిని కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. డిలీట్ చేసుకుంటే డిలీట్ ఆప్షన్ కూడా ఇచ్చారు, డిలీట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ నందు మీ యొక్క ఎడ్యుకేషన్ ఏంటి అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఏంటంటే మీ యొక్క హెచ్ఆర్ఎంఎస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే, మీ యొక్క డిజైనేషను, మీరు ఈ యొక్క ఉద్యోగాలకి ఎప్పుడు జాయినింగ్ అయ్యారు, ఓకేనా, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆక్యుపేషన్ డీటెయిల్స్ సంబంధించి ప్రీవియస్గా మీది ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఓకే, మీరు ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. మీ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సంబంధించి జాబ్స్ ఏమైనా చేసి ఉంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, అది కూడా మీకు స్టార్ అయితే ఇచ్చాడు కాబట్టి ఓకే, ఎస్ అయితే ఎస్ అని పెడతారు. సో దానికి అనుగుణంగా తర్వాత ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫీల్డ్కి సంబంధించి ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేశారు, ఎందులో పనిచేశారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. తర్వాత డిపార్ట్మెంట్ టెస్ట్ డీటెయిల్స్ అనమాట. ఇది కూడా చాలా జాగ్రత్తగా మీరు సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంది. ఓకే, డిపార్ట్మెంట్ టెస్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే మీరు ఏ పేపర్ కోడ్ అనేది రాశారు, అపేరింగ్ ఆర్ పాసింగ్ అనేది ఎప్పుడైంది, దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, తర్వాత అప్లోడ్ రిజల్ట్ షీట్ అని చెప్పి ఉంది. ఏపీఎస్సీ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి కాపీని మీరు అటాచ్ అనేది చేసి ఇక్కడ చూసారు కదా చూస్ ఫైల్, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి యాడ్ అనేది చేయండి. వన్స్ యాడ్ అయితే మనకు కిందకి రావడం జరుగుతుంది, డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట. మీరు అప్లోడ్ చేసిన ఫైల్ అనేది ఒక లింక్ లాగా ఏర్పడుతుంది అనమాట. అది మీకు తెలుస్తుంది. 2 పేపర్స్ ఉన్నాయనుకోండి, వన్స్ మీరు సబ్మిట్ చేస్తే ఏవైతే వస్తాయో మళ్ళీ నేమ్ ఆఫ్ ది టెస్ట్ దగ్గర మళ్ళీ ఇంకో పేపర్ ఎంపిక చేసుకోండి. ఇయర్ ఆఫ్ అపేరింగ్, హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ కూడా మళ్ళీ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంపిక చేసుకొని యాడ్ చేయాలి. ఓకే, యాడ్ అనేది చేస్తేనే అప్పుడు మళ్ళీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అవుతాయి. అప్పుడు అంత కరెక్ట్గా ఉంది అనుకుంటే సేవ్ అనేది చేయండి. వన్స్ సేవ్ చేసిన తర్వాత మీరు మై ప్రొఫైల్లోకి వెళ్ళినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసిన ఫోటోతో సహా అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా గైస్, ఈ విధంగా మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ని అప్డేట్ చేయొచ్చు. మిస్టేక్స్ ఉన్నా సరే కరెక్షన్ అనేది చేసుకోవచ్చు, టెన్షన్ అయితే అవ్వద్దు. ఓకే, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది.